అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు. మరియు ఒక స్త్రీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని మొత్తము ఆ శత్రువు నుంచి అని కూడా మీరు తెలుసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అసలు బంధుత్వాలని వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏదైనా అంత సులువుగా పని చెయ్యరు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకోండి. ఎందుకంటే శని తిరోగమనం కాలంలో నల్లని వస్తువులను లేదా బట్టలను మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేస్తే మీకు మేలు కలుగుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఈ రోజు చూసినట్లయితే ఆత్మీయులు చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. మీ తప్పిదాలను సర్దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీ కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితిని అదుపులో పెట్టుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. పాత సంఘటనను మీరు ఈ రోజు నెమరు వేసుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని విధంగా విధులు మారవచ్చును. ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు లావాదేవీలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాలకు పని భారం మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. రేపు మీ పని వాయిదా వేయద్దు. కొంతమంది కొత్త స్నేహితులను కలవడానికి అవకాశం లభిస్తుంది. సృజనాత్మకత రచనలపై ఆసక్తి ఉంటుంది. ఆఫీసు ఫంక్షన్ల కారణంగా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. మీ పని కోసము మీరు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడకండి. సాయంత్రం కుటుంబంతో కలిసి బాగా మంచి సమయాన్ని గడుపుతారు. సాధించిన విజయాన్ని మీరు మంచిగా మీరు ఉపశమనం అనేది పొందుతారు. ఈ రోజు కొన్ని అనూహ్యమైన వార్తలు పొందవచ్చు. ఈ కారణం మనసు విచారంగా ఉండే విషయంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు చూసినట్లయితే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు శుభకార్యాలలో మంచి మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 43. నాకు కలర్ సియాన్. ఇక పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట, శివలింగానికి పూజలు సమర్పించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.